గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డారు ముగ్గురు యువకులు. 5 గ్రాముల MDMA డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ దగ్గర అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సులో డ్రగ్స్ తెప్పించినట్టు చెప్తున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ టీంతో కలిసి తనిఖీలు చేశామన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 14వ తారీఖు ఈవినింగ్ సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే బెంగళూరు నుంచి మత్తు పదార్థమైన MDMA ఇక్కడికి కొరియర్ ద్వారా వస్తుంది. దాన్ని లోకల్లో కుర్రవాళ్ళు స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు అనే సమాచారం వచ్చింది. దాని మీద మనకి వచ్చిన సమాచారం మేరకు నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఈ బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు డ్రైవర్ దగ్గరకి ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కోట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేసి కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడలరు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్కి అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడలర్కి ఫోన్పే చేశారు. ఆ ఫోన్పే చేసిన క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో ప్యాక్ చేసి బస్సు డ్రైవర్కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అలారం వాచ్ ఉంది అని ఒక కుంటిసాగి చెప్పాడు. చెప్పి అతనికి ఇచ్చాడు. అక్కడ దాన్ని వీళ్ళు ఇక్కడ అతను ఇచ్చిన నెంబర్ ప్రకారం ఈ డ్రైవర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసుకున్న క్రమంలో మనం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసాం.